పడిపోతాయి ఆ ప్రాజెక్ట్. ఓకే 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 పివి రెడ్డి గారు బీజేపీ నుంచి వచ్చారు, ఆయన కలుస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఏమిటి సార్ మీ పార్టీ నాయకులు మిమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారు? ఈటల రాజేంద్ర గారు అక్కడికి వెళ్ళి అంత బాగానే ఉంది, ఏం కాలేదు. మీ పిఎం గారేమో అది ఏటీఎం 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 అని వచ్చినప్పుడల్లా కామెంట్లు చేశారు. ఓకేనా? మీరు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మీరు దుమ్మెత్తిపోస్తున్నారో మీ పార్టీ నాయకుడు కమిషన్ ముందు వెళ్ళి అలాంటిది ఏమీ లేదు, అద్భుతంగా ఉంది అని చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. కానీ ఈటల రాజేంద్ర గారు వెళ్ళి అక్కడ కమిషన్ ముందు హాజరైంది వాస్తవం, కానీ అది అద్భుతంగా ఉంది అని చెప్పలేదు కదా. అక్కడ ఎక్కడ కూడా ఆయన అద్భుతంగా ఉంది, ఆయన కొన్ని 19 క్వశ్చన్స్ ఏమో అడిగారు కమిషన్. ఆ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అది ఎట్లా చేసారు, ఎవరు ఆయాంలో చేసారు, ఎవరు దానికి కేవలం ఒకటే కాదు కదా అసలు అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇది సమిష్టి నిర్ణయమే. ఇంతవరకు మీరేమన్నారు, అయిపోయింది కేసీఆర్ మొత్తం దోచేసినాడు అని అన్నారు. ఇక్కడ ఆయన ఏమన్నారు, ఈటల రాజేంద్ర గారు లేదు 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 ఇది సమిష్టి నిర్ణయం ఇదే అని అంటున్నారు. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? ఇది ఏమన్నారంటే దాంట్లో ఒకవేళ డిజైన్ కానీ లేకపోతే ప్రాణహిత చెవెల్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మార్చింది ఎందుకు మార్చారు అని అడిగితే ఒకటే చెప్పారు. ఒకటి ఎక్స్పర్ట్ కమిటీ, రెండోది ఇంజనీర్స్ కమిటీ, మూడోది క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? హరీష్ రావు గారు, ఈటల రాజేంద్ర గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. సో వాళ్ళు ముగ్గురు ఉన్నాక ఒకవేళ ఈటల రాజేంద్ర గారు ఒక్కరే చెప్పారు అనుకోండి, లేదు ఇది కాదు పోదు అని అనుకోండి, వాళ్ళిద్దరు ఎస్ అంటే ఏంటి సమాధానం ఏంటి? ఏముంటుంది అక్కడ? డెఫినెట్ గా ఎస్ఏ కదా. ఇద్దరు సైన్ పెట్టినప్పుడు ఇంకొకరు సైన్ పెట్టినప్పుడు ఏమైతుంది అక్కడ? సో వాళ్ళు ఎట్లాగా తీసుకుపోతారు కదా. సో నేను ఏమన్నానంటే ఈటల రాజేంద్ర గారి ప్రమేయం ఏముంటుంది ఇక్కడ? ఆయన ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014లో కొత్తగా తెలంగాణ వచ్చిన రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అక్కడ ఆయన చేసింది ఏంటి? ఇరిగేషన్ శాఖ, టోటల్గా ఇరిగేషన్ శాఖ చూసుకుంది కనుక అక్కడ వాళ్ళకి ఒకవేళ నిజంగానే లోన్లు కావాలి, ఫండ్ కావాలంటే వాళ్ళు ఏం చేశారు? ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. సారీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ మీదనే కదా మొత్తం లోన్లు అనేది తీసుకొచ్చింది. దాని అకౌంట్స్ అన్ని కూడా ఎవరు చూసుకోవాలి? ఇరిగేషన్ శాఖ వాళ్ళు, దాని కింద ఉన్న వాళ్ళు చూసుకుంటారు. లోన్స్ రాజేంద్ర గారు ఆన్సర్ ఇచ్చారు, అదే చెప్తున్నారు మీరు. అంతే కదా, ఇప్పుడు ఆయన చెప్పిందే కదా ఉన్న వాస్తవం. ఎందుకంటే నేను లేను కదా దాంట్లో, నేను ఆ కాళేశ్వరం కార్పొరేషన్ లేను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేవు. మనకి ఏంటి వాస్తవాలు ఏమొస్తాయి? ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు ఆయన మా పార్టీలో మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు, ఆయనకి ఉన్నట్టుగా ఆయన తెలుసు కాబట్టి చెప్పిందే వాస్తవం ఉంటుంది. సో ఆయన ఏదైతే చెప్పిండో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంతా టోటల్గా క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిందంట. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారు. టోటల్గా క్యాబినెట్ చూసుకుంది కాబట్టి వాళ్ళ సంతకాలు ఉన్నాయి కాబట్టి దాని వాళ్ళ కిందికి వస్తుందని చెప్పారు. మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ ఎవరికి రెస్పాన్సిబుల్? కేసీఆర్ గారికి. అల్టిమేట్గా ఎవరు డిసిషన్ తీసుకోవాలి ఇక్కడ? కేసీఆర్ గారే తీసుకోవాలి డిసిషన్. ఏం తీసుకున్నా కూడా ఆయనే కదా తీసుకునేది. సో ఆయనే 100 సార్లు చెప్పిండు, నేనే కర్త కర్మ క్రియ ఈ ప్రాజెక్టుకి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. మరి అలాంటి ప్రాజెక్టు నేనేమంటున్నానంటే ఏది ఏమున్నా కూడా అక్కడ కొత్తగా ఏదైతే కట్టిన ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కూలుతున్నాయి, ఎందుకు క్రాక్లు వచ్చినాయి, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వాళ్ళు సూపర్వైజ్ చేసారా లేదా, కనీసం ఆ టెస్టింగ్ చేశారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇసుక కింద ఎంత వరకు ఉంది, హార్డ్గా ఎంతవరకు ఆ డెప్త్ ఉంది, అది చూసుకున్న తర్వాతనే కదా ఈ పిల్లర్లు వేసేసి అది అంతా కంప్లీట్ చేసేది. అది కొట్టుకుపోవడం కానీ లేకపోతే రేపు క్రాక్లు రావాలని కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు 100 సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టు ఇప్పుడే క్రాక్లు వచ్చి పోతుందంటే డెఫినెట్గా మరి రేపొద్దున ప్రమాదంగానే ఉంటుంది కదా ఆ ప్రాజెక్టు. రేపు ఒక ఇల్లు కట్టుకుంటాం, 4 పిల్లర్లు ఉంటాయి, ఒక పిల్లర్కి ప్రమాదం జరిగింది, ఏమైతే ఆ పిల్లరు ఆ ఇల్లు ఎక్కడో ఒక దగ్గర దెబ్బతినే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడో ఒక దగ్గర టైంలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని ఏమని అంటుంటే ఏ ప్రాజెక్టు కట్టినా కూడా పక్కడబందీగా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, ఇంజనీర్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదో తూతు మంత్రంగా చేసేసి క్లోజ్ చేద్దాం, ఫినిష్ చేద్దాం అంటే కాదు కదా. ఒక 4-5 సంవత్సరాలు కట్టే ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేసిరంటే డెఫినెట్గా
మరి ఎక్కడో ఒక దగ్గర ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లకి. ఇది కాదు కదా. లేటు కడితేనేమో కనీసం ఆలస్యమైంది అంటారు, త్వరగా కడితేనేమో అందులో లోపాలు ఉన్నాయి అంటారు. ఎవరు చెప్పారు కట్టమని? త్వరగా ఎవరు చెప్పారు కట్టమని? కట్టమని తొందరగా ఎవరు అంత అడావిడిగా ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఎందుకు అంటే 2016లో ఇది ఇనాగరేట్ చేసి 2018 లోపల పూర్తి చేశారు. ఎందుకు? అది 1 year ఎలక్షన్ వస్తుంది కాబట్టి, ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి, అప్పుడు టీఆర్ఎస్ గెలవాలి కాబట్టి దాన్ని పూర్తి చేసి ప్రజలకు చూపించాలి. మేము ఇన్ని నీళ్ళు ఇచ్చినాం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినాం, ఈ బీబీసీలో టెలికాస్ట్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, అమెరికాలో చూపించినాం, అక్కడ చూపించినాం, ఇక్కడ చూపించినాం. ఏమైంది? ఎండ్ ఆఫ్ ద డే దాన్ని వాడుకోలేని పరిస్థితి కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఇప్పుడు కనీసం ఈ యాసంగి ఇది ఎండాకాలం దాన్ని వాడుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అది లేకున్నా కూడా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్స్ట్రా వచ్చింది చెప్పాలంటే. అది ఏ విధంగా అంటే అఫ్ కోర్స్ గ్రౌండ్ వాటర్ పెరగాలంటే నిజంగానే కాలువలు తీయాలి, కాలువలు పెంచాల్సిన బాధ్యత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఇచ్చారు ఈరోజు హరీష్ రావు గారు పీపీటీ చూశాను నేను. అది ఏం చెప్తున్నారంటే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి అక్కడ నీళ్ళు లేకపోతే అప్పుడు తోడుకుంటారంట. అప్పుడు ఏంటి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఉపయోగపడదు అంట. సమ్మర్లో కానీ లేకపోతే డ్రైలో ఉన్నప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పిలో కానీ లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ లేకపోతే అక్కడ అప్పుడు ఉన్నంత వరకు వాడుకోవచ్చు. ఒకళ్ళు లేకపోతే మేడిగడ్డ నుంచి తోడుకోవడం, మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయడం, ఇదే అంటే అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి దాన్ని ఎప్పుడు వాడుకోవాలి? వర్షాలు వచ్చినప్పుడు వాడుకునేది లేదు, వర్షాలు వచ్చినప్పుడు దాన్ని వాడుకునే ఉపయోగపడుతుంది కదా, ఇరిగేషన్ ఉపయోగపడుతుంది. అదే వర్షాలు బాగా ఉన్నప్పుడు అది వాడుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీలు ఉంటాయి, వాటర్ ఎల్ఎంపీలు ఉంటాయి, సో అవసరమే ఉండదు. అదే జరిగింది ఇప్పుడు ఎండాకాలంలో. యాసంగిలో ధాన్యం పెరిగింది ఎందుకంటే వాటర్ ఉంది, తర్వాత వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి సో దాన్ని వాడుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి మరి 1000 కోట్లు మనం దానికి తెచ్చిన అప్పుకి వడ్డీ కట్టుకుంటూ దగ్గర 18,000 కోట్ల రూపాయలు ఏదో మన 1800 కోట్ల రూపాయలు కరెంటు బిల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు, 1800 కోట్ల రూపాయలు. సో దాన్ని మరి ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చూడాలి? తర్వాత రెండవది ప్రాజెక్టు పక్కన పెడితే దాంట్లో అవినీతి కుంభకోణాలు లేదంటే ఎస్కలేషన్ ప్రాజెక్ట్ ఎస్కలేషన్ ఏమైనా జరిగిందా, దాంట్లో కాంట్రాక్ట్లకు దోచిపెట్టినరా అనేదే ఇప్పుడు కమిషన్ తేల్చాలి. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు బాధ్యులు గారు ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు అది మాత్రం అది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పండి నాగేష్. ఏం చెప్పాలండి, ఇందాక సిగ్గు, శరం, లజ్జ అని అన్నాను చూడు 3 వర్డ్స్కి. నిజంగా బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నేను బాధ ఏంటంటే తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయ్యింది. నీకు సిగ్గు లేదా? మరి నువ్వు డిపిఆర్ మొత్తం అప్రూవల్ ఇచ్చినావు. సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు డిపిఆర్ ఇంకా స్టడీ ప్రపోజ్లోనే ఉంది, ఇక్కడ పని జరుగుతుంది, మీరు తీసుకున్న యాక్షన్ ఏంది? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? మీరు అంటున్నారుగా ఇది నాన్ ఫంక్షనింగ్ ప్రాజెక్ట్ అని. 1,47,000 కోట్ల ప్రాజెక్టు మిస్యూజ్ అసలు నాన్ ఫంక్షనింగ్లో ఉంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే